హలో నమస్తే, నేను అశోక్. జనసేన టీడీపీ పొత్తుకు ఏమైంది? ఎవరికి వాళ్ళు సీట్ల ప్రకటన వల్ల పార్టీ ఇబ్బందుల్లో పడుతుందా? ఎందుకంటే ఇప్పటికే టీడీపీకి సంబంధించి 2 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని గెలిపించాలి, మా అభ్యర్థులు ఈసారి ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక మరోవైపు ఆయన ప్రకటనని విరుద్ధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం 2 అభ్యర్థులను ప్రకటించారు. ఇటు రాజోలుకు సంబంధించి, రాజానగరంకు సంబంధించి జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది, ఇక్కడ మళ్ళీ తిరిగి విజయం సాధించింది అంటూ చెప్పారు. సో ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు కలిసి ఉంటుందా, లేదంటే బీజేపీ యాడ్ అయ్యి జనసేనను పక్కకు తీసుకెళ్తుందా అనేది కూడా చూడాలి. ఇక మరోవైపు ఏపీలో షర్మిల ఎంట్రీతో వైసీపీకి ఇటు కాంగ్రెస్కి మధ్య తీవ్ర పోటీ కనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఎవరికి లాభం, ఎవరికి నష్టం, వీటన్నిటి గురించి ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ జీవీఎల్ఎన్ చారి గారు. చారి గారు నమస్కారం. ఏపీ రాజకీయాలు షర్మిల ఎంట్రీతో మొత్తంగా మారిపోయాయి. ఎందుకంటే షర్మిల వచ్చిన తర్వాత ఒక లెక్కగా ఉంది, రాకముందు ఒక లెక్కగా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని వీళ్ళందరిని పక్కన పెట్టేసి టార్గెట్ మొత్తం షర్మిల వైపు ఉంటుంది. సో షర్మిల ఎపిసోడ్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? షర్మిల అవును శాస్త్రి అనాలో రెడ్డి అనాలో అర్థం కానిటువంటి కన్ఫ్యూజన్ పబ్లిక్ ఉన్నారు. షర్మిల ఒక ఎమోషనల్ పొలిటీషియన్. ఆమె యొక్క నడవడికి కానీ, ఆమె పోకడ కానీ బహుశా రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి పట్టుదల ఈమెలో కాస్త 1% ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. రెండోది, ఈమె పూర్తి స్థాయిలో చంద్రబాబు గారి ట్రాప్లో పడినట్లున్నది. ఎందుకంటే చంద్రబాబు గారు జత కట్టని పార్టీ ఏదైనా ఉందంటే ఫైనల్గా అది ఒక వైసీపీ మాత్రమే. సో భవిష్యత్తులో ఏదన్నా వైసీపీలో జాయిన్ అవుతాడేమో అది కూడా మనం ఇక అంటే ఆల్టర్నేటివ్ లేదు ఇంకా. ఓకే. సో కాబట్టి ఇక్కడ కేంద్రం నుంచి అంటే సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఆలోచన ప్రకారం మాట్లాడుతుందా, లేకపోతే సొంత ఎజెండాతో మాట్లాడుతుంది అన్నటువంటిది చూసినట్లయితే కొద్దిగా వారు రెచ్చగొట్టేటువంటి విధానంతోనే ఎక్కువ కనపడుతున్నారు. ఎందుకంటే జగన్ రెడ్డి అని పిలవడానికి ఎంత గుండె ధైర్యం ఉంటే కానీ ఆ కుటుంబ సభ్యుల్లో నుంచి ఆ వాయిస్ రాదు. అంటే వచ్చి అడుగు పెట్టిన రోజు నుంచి మాటల దాడి, క్యారెక్టర్ అసాసినేషన్, దాంతోపాటు ఉదయం ఒక ఛానల్లో వారిని అనుకూలంగా ఉన్నటువంటి కొండా రాఘవరెడ్డి గారి వాయిస్ కూడా మనం విన్నప్పుడు తెలంగాణలో ఆమెకు సహకారాలు అందించి పాదయాత్రకు సపోర్ట్ చేసి ఇంత చేసిన వీళ్ళందరినీ టోటల్గా వదిలేసి పార్టీ నడపలేక చివరికి హస్తంగతురాలైనటువంటి షర్మిల భవిష్యత్తులో రాబోయేటువంటి 3 నెలల తర్వాత కూడా ఆమె రాజకీయాల నుంచి కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇదే షర్మిల గారు రాజశేఖర రెడ్డి మరణానంతరం జరిగినటువంటి సంఘటనల్లో తిట్టకుండా మొహాన్ని ఉమ్మేయాలి, ఉరి వేసి ఉప్పేసి పాత్రేయాలి, మా కుటుంబాన్ని చీల్చారు, మా బాబాని మా మీదే పోటీ చేయించారు, ఇన్ని మాటలు మాట్లాడినటువంటి షర్మిల గారు మరొక ప్యాకేజీ స్టార్. అంతకుముందు అసలు పవన్ కళ్యాణ్కి పావలా స్టార్ అనేటువంటి టైటిల్ ఇచ్చిందే ఈమె. ఆ టైటిల్ పెట్టింది షర్మిల గారే, పావలా స్టార్ అని పెట్టింది. మరి ఈమె ఎంత ప్యాకేజీకి అమ్ముడుపోయింది. నాకు తెలిసి ఏంటంటే ఇక్కడ చంద్రబాబు గారి ఆశీస్సులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంపూర్ణ ఆశీస్సులు, మద్దతు, అట్లాగే పైన సోనియా గాంధీ గారి యొక్క దివ్య దృష్టి వీరి మీద పడటం వల్ల బహుశా ఈ ట్రయాంగిల్ మ్యాచ్లో పావుగా మారబోతున్నటువంటి ప్యాకేజీ స్టార్ ఎవరంటే షర్మిల అని చెప్పచ్చు. ఇప్పుడు అదంతా కదా, ఇప్పుడు ఉపయోగం ఉంటుందా ఉండదా షర్మిల వల్ల? ఎవరికి ఉపయోగం? ఎవరికైనా ఇప్పుడు టీడీపీకి ఉపయోగమా, జనసేనకు ఉపయోగమా,
వైసీపీకి ఉపయోగం అనేది పక్కన పెడితే ఆమె వచ్చిన తర్వాత కాంగ్రెస్లో కొంత పుంజుకుంది. సీనియర్ లీడర్లంతా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు, పార్టీలోకి వస్తున్నారు, పార్టీ కోసం పనిచేస్తామని చెప్తున్నారు. సో వీళ్ళందరూ వస్తున్నప్పుడు కాంగ్రెస్ ఏదైతే వైసీపీకి ఉన్నటువంటి కాంగ్రెస్ ఓట్ బ్యాంకు అది ఎంతైనా కానివ్వండి 2%, 3% అదంతా డివైడ్ అయ్యే అవకాశం ఉండదంటారా? వాస్తవ రూపం మనం చెప్పుకోవాలనుకుంటే షర్మిల యొక్క ఆంధ్ర అరంగేట్రం చంద్రబాబు నాయుడు గారికి పెద్ద డ్యామేజ్ అవుతుంది. అంటే ప్రధానంగా పాదయాత్ర చేస్తానో యాత్ర చేస్తానో మొదలు పెడుతున్నారు. అవును. గతంలో జరిగిన వరాహి యాత్రలో జనసేన సైన్యం కొద్దిగా ఉత్సాహం చూపించింది. సరే యువగళం కొంతవరకు మా లోకేష్ కొంత మైలేజ్ పట్టుకొచ్చింది. ఇప్పుడు ఈ రెండూ కూడా మరచిపోయే విధంగా షర్మిల పాదయాత్ర అనేటువంటిది మొదలవుతుంది. ఓకే. అది ఆమె బస్సు యాత్ర చేస్తుందా, రైలు యాత్ర చేస్తుందా, లేకపోతే పాదాలపై నడిచేటువంటి యాత్ర చేస్తుందా అనేది ఆమె ఇష్టం. అది అంటే ఈ యాత్ర ఏదైతే ఉందో ఆమె చేసేటువంటి వ్యాఖ్యలు చూడండి. గత కొద్ది రోజులుగా మీడియాలో పవన్ కళ్యాణ్ గారి వాయిస్ కానీ, అజ్ఞాతంలో ఉన్నటువంటి లోకేష్ గారి వాయిస్ కానీ, మైకేల్ జాక్సన్ టైపులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మైక్ మాటలు కానివ్వండి, క్రమేణా కొంత క్రెడిబిలిటీ తగ్గించుకొచ్చి షర్మిల గారిని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దీనివల్ల యువగళం వెనక్కి వెళ్ళిపోయింది. వారాహి యాత్రకు మళ్ళీ వెహికల్ రీసర్వీస్కి వెళ్ళింది. ప్రస్తుతం ఈవెన్ ఉపయోగించుకొని ఇక్కడ మీడియా కావాల్సింది, ప్రతిపక్షాలు కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు తిడతారో వాళ్ళని ఫోకస్ చేస్తున్నారు. దీన్ని ఈ షర్మిల గారిని కూడా నాకున్నటువంటి పొలిటికల్ అనుభవంలో చంద్రబాబు నాయుడు గారు తన క్యాండిడేట్లని అభ్యర్థుల్ని ప్రకటించే వరకు ఈ షర్మిల గారిని మీడియా బాగా ఉపయోగించుకుంటుంది. ఓకే. వన్స్ క్యాండిడేట్లని డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ షర్మిల గారిని బ్యాక్ డ్రాప్ వేయించడానికి ప్లాన్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ షర్మిల పాదయాత్ర వల్ల కానీ, షర్మిల కాంగ్రెస్ పార్టీ రావడం వలన ఒకవేళ వైసీపీ వ్యతిరేక ఓటు ఏదన్నా కాంగ్రెస్ పడుతుందేమో కానీ టీడీపీకి జనసేనకి పడుతుంది అనేటువంటిది మాత్రం శుద్ధ అబద్ధం. ఓకే. సో ఇప్పుడు అడ్వాంటేజ్ మొత్తం వైసీపీ నుంచి కాంగ్రెస్కే ఉంటుంది కానీ టీడీపీ జనసేనకి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ యొక్క లక్ష్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మెడల వంచి తన పాదకంతం చేసుకోవాలని ఆలోచన. సో కుటుంబ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడంలో కాంగ్రెస్ పార్టీ అందివేసిన చేయి. అంటే మన బాబు గారు అందులోంచి ఆ పాట నుంచి వచ్చిన ఆ స్కూలే కాబట్టి. సో కాబట్టి ఏంటంటే కుటుంబ విచ్ఛిన్నం చేసి పరాన్నజీవులుగా మళ్ళీ ఏదో సాధిద్దామనేటువంటి చిన్న ప్రయత్నం అది కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి షర్మిల గారికి, దానికి అనుకూలంగా ఉండేటువంటి బాబు గారికి రాబోయే రోజుల్లో జరగబోయేటువంటిది ఏంటంటే మరొక భంగమే, శృంగభంగమే. ఓకే. సో కాబట్టి ఇవన్నీ తెలిసేసరికి చంద్రబాబు నాయుడు మైండ్ బ్లాక్ అవుద్ది. ఒక రకంగా చెప్పాలంటే ఒక నాటకీయ పరిణామాల మధ్య షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పదవిని అమాంతం ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ ముంచుకొచ్చి ఇచ్చారంటే అది కాదు, అది అబద్ధం. వాళ్ళ కుట్ర కోణమే మరొక భాగమైంది. సో కాబట్టి దీనిని హిట్లైజ్ చేసుకోవడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారనిపిస్తుంది. ఇక్కడ మరొక సందేహం, జగన్మోహన్ రెడ్డి గారు కనుక షర్మిల గారికి ఏ రాజ్యసభకో ఏ ఎంపీగానో లేకపోతే ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మన బ్యాక్ డోర్ ప్రకారం లోకేష్ గారికి చంద్రబాబు గారు ఇచ్చిన పదవి ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత మాత్రం కూడా కొనసాగేది కాదేమనిపించింది. ఇప్పటికీ నాకు సందేహం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాల కూల్చివేతలో నాకున్నటువంటి ఆలోచన ప్రకారం అనిల్ బ్రదర్ పాత్ర ఏమైనా ఉన్నదేమో అన్న సందేహం కలుగుతుంది. ఎందుకంటే గతంలో లాస్ట్ 1.5 year బ్యాకిన ఎస్సీ ఎస్టీ సంఘాలతో మీటింగ్ పెట్టాడు హైదరాబాద్ విజయవాడలో. ఆ పెట్టినప్పుడు కూడా మీడియా మొత్తం వాళ్ళని ఫోకస్ చేసి అనిల్ బ్రదర్ని బాగా హైలైట్ చేసి తీసుకొచ్చారు. చూడండి 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు
అనిల్ బ్రదర్ అనేటువంటి వ్యక్తి చేత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఒక మీటింగులు జరపలేదు. చాలామంది అన్నారు జగన్మోహన్ రెడ్డి వస్తే మత ప్రచారం పెరిగిపోతే మత మార్పులు జరిగిపోతాయని. అలాంటిది ఎక్కడా కూడా సందర్భాలు రానివ్వలేదు. కానీ నాకు ఇప్పటికి సందేహం ఏంటంటే దేవాలయాల కూల్చివేత విషయంలో అనిల్ శాస్త్రి గారి పాత్ర ఉండుండొచ్చు. దాని మీద అయినా ఎంక్వైరీ ఉన్నప్పుడు వీళ్ళ మందలించి పంపించి ఉండొచ్చు. దాన్ని అది కడుపులో పెట్టుకొని వాళ్ళు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి పతనాన్ని కోరుతున్నారన్న భావన కలుగుతుంది. అంటే ఇక్కడ ఇంకొకటి వినిపిస్తుంది ఏంటంటే వైఎస్ భారతి గారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా జరుగుతుంది కుటుంబంలో. అండ్ ఇంకోటి పార్టీలో కూడా ఆవిడ ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు. సీట్ల విషయంలో కానివ్వండి, కొంతమందికి డివైడింగ్గా ఆవిడ ఎక్కువ ప్రచారం జరుగుతుంది. మరి బయట దానికి సంబంధించి అంటే ఊహాగానాలకి మనం సమాధానం చెప్పలేము. భారతి గారితో ఒకానొక సమయంలో 25 నిమిషాలు నేను మాట్లాడానండి. ఒకేసారి నేను భారతి గారితో మాట్లాడింది 25 నిమిషాల సేపు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఒక ప్రధానమైన వ్యక్తితో నేను మాట్లాడించడానికి 25 నిమిషాల సేపు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె ప్రత్యక్షంగా రాజకీయాల గురించి మాట్లాడే స్వభావం కాదు. జగన్మోహన్ రెడ్డి గారంటే ఇప్పటికీ భయస్థురాలు. వారు మనం 10 మాటలు మాట్లాడితే ఒక మాట నవ్వుతూ సమాధానం చెబుతుంది, అన్నానే పిలుస్తుంది. కానీ అంత రాజకీయాల్లో అంత యాక్టివ్ అయిందని కానీ క్యాండిడేట్ల విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని కానీ ఇది పూర్తి అవాస్తవం. వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తీసుకున్నటువంటి క్యాప్షన్కి కర్త కర్మ క్రియ 2009లో కనుక రాజశేఖర్ రెడ్డి గారు గెలిస్తే నాదే బాధ్యత, ఓడినా నాదే బాధ్యత అన్నటువంటి నానుడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నప్పుడు 175 స్థానాలు పూర్తి స్థాయిలో ఆయన కనుసన్నల్లో తాను చేసుకున్నటువంటి సొంత సర్వేలతోనే క్యాండిడేట్లు మారుస్తున్నారు తప్ప ఒక కుటుంబంలో ఉండేటువంటి ఆడ మనిషిని ఇలా బయటకు ఇంకొక రకంగా ప్రచారం చేయడం అనేది అబద్ధం. సో కాబట్టి ఆమె కుటుంబానికి సంబంధించి తన సాక్షి మీడియా సంబంధించినటువంటి అంశాలు తప్ప రాజకీయాల్లో ఎక్కడా ఆమె పాత్ర అనేది ఎక్కడా కనపడదు. ఓకే. సో కాబట్టి అది పూర్తి స్థాయిలో అది జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, దాంతోపాటు కొంత లోకల్ ఉండేటువంటి ధనుంజయ రెడ్డి గారు, అజయ్ కలాం గారు, వీళ్ళ యొక్క కూటమి తప్ప ఆమెను పూర్తి స్థాయిలో వ్యాపార పరంగా ఇన్వాల్వ్మెంట్ తప్పితే రాజకీయాలు ఆమె పాత్ర ఉండడానికి నేను ఆమెతో 25 నిమిషాలు మాట్లాడినటువంటి సంఘటన నేను పూర్తి స్థాయిలో ఆమె మీద ఒక ఒపీనియన్కి వచ్చాను. సో కాబట్టి భారతి గారు అనేటువంటి వ్యక్తిని రాజకీయ రేపొద్దున ఇంకో రకంగా ప్రచారం చేస్తారు. ఆల్రెడీ ఆమె మీద ప్రచారం చేసుకొచ్చారు. సో అవన్నీ అవాస్తవాలు. సో షర్మిల వ్యక్తిగతంగా ఆమెకేం లేకపోవచ్చు. ఆమె వెనక నడుస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అనిల్ బ్రదర్ గారికి మొదటి నుంచి కూడా ఆయనకి, ఎందుకంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆ కుటుంబం ఆ వంశం మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించి మతం పుచ్చుకొని, అంటే బ్రాహ్మణుడికి కూడా లక్షణం ఉంటుందండి, వాళ్ళు బ్యాక్ బోన్ పనిచేస్తారు తప్పితే డైరెక్ట్ ముందుకు వచ్చి మాట్లాడరండి, పెన్ను పెడతారు అంతవరకు. సో కాబట్టి అనిల్ బ్రదర్ పాత్ర అనేటువంటిది షర్మిల బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది. కాకపోతే ఇంత ధైర్యంగా జగన్ రెడ్డి అనేటువంటి వాయిస్ ఇచ్చింది అంటే గుండె 108 కొట్టుకుంటూనే ఆ పదం అంటుంది అన్న భావన కలుగుతుంది. సో కాబట్టి షర్మిల యొక్క కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఒక 0.5% ఏదన్నా ఓట్ షేర్ మారుతుందో తప్పితే వైసీపీకి వచ్చినటువంటి నష్టమే లేదు. చివరికి ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి ఓట్ షేర్ చంద్రబాబు నాయుడికి గండంగా మారే అవకాశం ఉంది. ఓకే. సో కాబట్టి షర్మిల వలన ప్రభుత్వానికి వచ్చే లాభం ఎక్కువ, కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఎక్కువగా ఉండదని చెప్పచ్చు.